హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. ఈరోజు నేను ఈ పండగ సీజన్లో కొన్ని డిజైన్స్ చేశానండి. దీంట్లో ఈ వీడియోలో లంగా బ్లౌజ్ డిజైన్, ఫ్రాక్ అండ్ బ్లౌజ్ డిజైన్స్ ఉన్నాయి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. చూడండి, ఇది వచ్చేసి బనారసి క్లాత్తో వాళ్ళు లంగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించారు. చూడండి, టోటల్గా దీని ప్రిల్స్ కానీ, ఇది చిన్న పాపదనమాట. ప్రిల్స్ ఎంత నీట్గా వచ్చేసాయి కదా. నేను ఈ ప్రిల్స్ కూడా ఫోర్క్ స్పూన్ సహాయంతో పెట్టానండి. ఎంత నీట్గా వచ్చాయి. నేను ఏ మెజర్మెంట్ లేకుండా ఓన్లీ స్పూన్ సహాయంతోనే ఇలా పెడతానండి. నీట్గా వచ్చాయి కదా. చూడండి, ఫ్రంట్ బ్యాక్ ఇలానే వచ్చేసి, ఇది ఐరన్ చేయలేదండి. ఐరన్ చేస్తే ఇంకా మీకు నీట్గా కనబడుతుంది. చూడండి, దీని లుక్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. చిన్నపిల్లలకు కదండి, ఇలా బాడీ పార్ట్కు కాటన్ క్లాత్ని యూజ్ చేశాను. మనము బ్లౌజ్ ఏ కలర్ ఉంటుందో బాడీ పార్ట్ కూడా అదే కలర్ యూజ్ చేయాలండి. ఎందుకంటే మనకు కొంచెం నెక్ అటు ఇటు జరిగినా కానీ లోపల క్లాత్ మనకి బాగా ఇట్లా కనిపించకుండా నీట్గా ఉంటుంది. చూడండి, చాలా గేరా వచ్చేసిందండి ఇది. ఇలా దీనికి ఈ బ్లౌజ్ తెచ్చుకున్నారండి వాళ్ళు. బ్లౌజ్ పీస్ ఇలా తీసుకున్నారు వాళ్ళు. చూడండి, ఇక్కడ నెక్ దగ్గర స్టార్ నెక్ లాగా ఇచ్చేసి, హ్యాండ్ అయితే ఎంత బాగుంది చూడండి. బాహుబలి హ్యాండ్ వేసుకున్న తర్వాత ఇట్లా వచ్చేస్తుందండి. వేసుకున్న తర్వాత ఈ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. ఎవరైనా కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళు చూసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా ఇంత బాగా వచ్చేస్తుందండి ఈ హ్యాండ్. చూడండి, ఇది ఎంత బాగుంది కదా. మళ్ళీ ఇక్కడ మనకు ఫ్రంట్ సైడ్లో కూడా అందరు రొటీన్గా ప్రిల్స్ అవుతున్నాయి అనేసి టోటల్గా చిన్న చిన్న కర్వ్స్ ఇచ్చానండి. మొత్తం ఇవి ఇక్కడ వరకు, లోపల పాటకి కూడా కర్వ్సే ఉంటాయి. ఇలా బ్యాక్ సైడ్ రొటీన్గా చిన్నగా పార్ట్ షేప్ అట్లా ఇచ్చేసి చిన్న డోర్ ఇచ్చేసాను. లోపల మొత్తం మామూలుగానే ఇలా ఫినిషింగ్ నీట్గానే ఇచ్చేస్తానండి నేను ఎప్పుడైనా కానీ. చూడండి, దీని లుక్ అయితే ఇలా ఉందండి. యాక్చువల్గా ఇది శారీ అండి, ప్లెయిన్ శారీ. ఇది ప్లెయిన్ శారీతో వాళ్ళు ఫ్రాక్ స్టిచ్ చేయించారు. చూడండి, ఈ ఫ్రాక్ కూడా ఇది క్లాత్ మరి స్మూత్గా ఇట్లా జారిపోయేట్లుగా ఉందండి. చాలా ప్రాబ్లం అయింది, కానీ ఇక మెల్లిగా అలా స్టిచ్ చేశాను. ఈ పాప కూడా కొంచెం చిన్నదే అండి, అందుకని ఈ హ్యాండ్ కావాలి అని అంటే వాళ్ళు వర్క్ వేసుకుంటామన్నారండి. అందుకే ఇలా సెల్ఫ్ పైపింగ్ ఇచ్చేసి ఇలా వదిలేసాను. ఇక్కడ వర్క్ వేసుకుంటారు, ఇక్కడ వర్క్ వేసుకుంటారు కాబట్టి పట్టిని ఇలా పెట్టాను. చిన్న పఫ్ హ్యాండ్ ఇచ్చాను అనమాట దీనికి. ఇలా దీనికి కూడా స్పూన్ సహాయంతోనే ఇలా పెట్టేసి, ఇది కిందకి ఇట్లా ప్లెయిన్గా వదిలేస్తే బాగుంటుంది అనేసి దీనికి ఇట్లా శారీ ఫాల్ని వేసానండి. ఇలా జారిపోయే క్లాత్లకి ఇలా శారీ ఫాల్ వేసుకుంటే కూడా మనకు బాగా యూజ్ అవుతుంది. మనకు కింద నీట్గా కనబడుతుంది అన్నమాట. ఇది చూడండి, ఫ్రాక్ లుక్ అయితే ఇలా వచ్చేసింది అన్నమాట. యాక్చువల్గా ఇది శారీలో బ్లౌజ్ పీస్ చాలా చిన్నగా వచ్చిందండి. ఈ బ్లౌజ్కి చాలా చిన్నగా వస్తే వాళ్ళు సపరేట్ క్లాత్ తెచ్చుకోమంటే సపరేట్ క్లాత్ తెచ్చుకున్నారండి. మళ్ళీ చూడండి, ఇది మొత్తం సపరేట్ క్లాతే, ఫ్రంట్ బ్యాక్. చూడండి, దీనికి నేను ప్రిన్స్ కట్ ఇచ్చేసాను. ఇలా ప్రిన్స్ కట్ ఇచ్చేసి శారీలో వచ్చి మళ్ళీ లోపల చిన్న హ్యాండ్స్ పెట్టేసి శారీలో వచ్చిన క్లాత్తోనే నేను దీన్ని ఇట్లా లేయర్ హ్యాండ్ లాగా చివరికి పైపింగ్ చేసేసి ఇలా చేసేసానండి. పైపింగ్ మొత్తం ఇన్విజిబుల్ పైపింగ్ ఇచ్చేసి ఇలా డిజైన్ చేశాను. వీటికి చిన్న హ్యాంగింగ్స్ ఇలా ఇదే శారీ క్లాత్తో ఇలా చేశాను. చూడండి, లుక్ ఎంత బాగా వచ్చేసిందో. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి ఈ బ్లౌజ్. అది చూడండి, మనం బ్లౌజ్ సింపుల్ డిజైన్ ఉందని కాదండి, మన ఫినిషింగ్ నీట్గా ఉంటే మనకు కొంచెం సాటిస్ఫై అవుతుంది. చూడండి, ఇది సింపుల్ బ్లౌజే కదండి, బార్డర్ ఇలా వచ్చేసింది అనేసి దీనికి నేనైతే ఇలా పైపింగ్ ఇచ్చేసాను. ఇది కూడా ఇన్విజిబుల్ పైపింగ్. నేను ఇచ్చే ప్రతి ఒక్కటి ఇన్విజిబుల్ పైపింగే ఉంటుందండి. లుక్ అయితే బాగుంటుంది. చూడండి, ఇది కూడా శారీలో బ్లౌజే. దీనికి కూడా ప్రిన్స్ కట్టే ఇచ్చానండి. చూడండి, ఇది నెక్ కొంచెం ఇట్లా స్టార్ నెక్ లాగా ఇచ్చానండి, రౌండ్ నెక్ కాకుండా. ఇలా
దీనికి కూడా పైపింగ్ ఇచ్చానండి, ఇన్విజిబుల్ పైపింగ్. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. పఫ్ హ్యాండ్, మళ్ళీ హ్యాండ్కి కూడా పైపింగ్ అండి. బ్యాక్ సైడ్ పైపింగ్ ఇచ్చేసి ఇలా చిన్నగా హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసానండి. నేను ఎక్కువ యూజ్ చేసేది మీరు గమనిస్తున్నారండి, ఇన్విజిబుల్ పైపింగే చేస్తానండి. ఇది ఒక బ్లౌజ్ అండి, ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజు. మన కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్కి వర్క్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్లో వర్క్ రాదు కదండి, అలాంటప్పుడు ఇలా పైపింగ్ వేస్తే నీట్గా ఉంటుంది. చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఇలా వేసేసాను. మనము ఏ ఫినిషింగ్ ఇచ్చినా కానీ నీట్గా ఇవ్వాలండి. నీట్గా ఇస్తే మనకు సేమ్ బొటిక్ స్టైల్లోనే ఉంటుంది. నాకు బొటిక్ నుండి కూడా బ్లౌజెస్ చాలా వస్తాయండి. ఎక్కువ నేను అందుకే ఇన్విజిబుల్ పైపింగ్ వేయడానికి ఇంపార్టెన్స్ ఇస్తాను. బొటిక్ బ్లౌజెస్ ఎక్కువ స్టిచ్ చేస్తాను. చూడండి ఏ బ్లౌజ్ ఓపెన్ చేసి చూసినా మనకు ఫినిషింగ్ మాత్రం అలానే నీట్గా కనిపించాలండి. చూడండి నేను ఈ వీడియో ఎందుకు అన్నీ ఒకేసారి చూపిస్తున్నానంటే వీడియోస్ చేయడానికి టైం సరిపోవట్లేదండి. ఇప్పుడు పండగ సీజన్ కదా, అందుకనే కొంచెం ఐడియా ఉంటుందనేసి ఇలా అయితే చూపించానండి మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.